దగ్గర వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు విపరీతంగా వరద నీరు గోదావరిలో పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 49 అడుగులుగా నమోదైంది. ఈ వరద నీటి మట్టం 50 అడుగులు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం గోదావరిలో భద్రాచలం వద్ద 11,33,815 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. వరద నీరు పట్టిసీమ శివక్షేత్రాన్ని చుట్టుముట్టింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, భద్రాచలం వద్ద అయితే గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చుందనే చెప్పాలి. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుంది. నిన్న ఉదయం 7 గంటలకు 43 అడుగులు చేరడంతో అయితే ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నిన్న సాయంకాలం 6 గంటల సమయంలో అయితే 48 అడుగులు దాటి ప్రవహించడంతో అయితే జిల్లా కలెక్టర్ జిటీసీ పాటిల్ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగించారు. తర్వాత క్రమేపీ గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే 7 గంటల సమయానికైతే 51 అడుగుల వద్ద అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరో 2 అడుగులు పెరిగితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా మధ్యాహ్నం వరకు అయితే 53 అడుగులు చేరి మరి ప్రవహించే అవకాశం ఉన్నట్లయితే సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. ఎగువ ప్రాంతాల్లోనే ఏదైతే డ్యాములు పూర్తిగా నిండుకుండలా ప్రవహించడంతో దిగువ ప్రాంతానికి విడుదల చేయడంతో అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇక్కడ భద్రాచలం దగ్గర చర్లలోని తాలిపేరు కూడా పూర్తిస్థాయిలో నీరు చేరడంతో అయితే 24 గేట్లని అంటే ఛత్తీస్గఢ్ లో తీవ్రంగా ఛత్తీస్గఢ్ వర్షాల ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో వర్షపాతం అవ్వడంతో అయితే ఛత్తీస్గఢ్ వద్ద చర్లలో ఉన్నటువంటి తాలిపేరుకి పూర్తిగా నీరు చేరడంతో అయితే 24 గేట్లను కూడా పూర్తిగా దిగువ విడుదల చేయడంతో దాదాపు 1,50,000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేయడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుందని చెప్పాలి. దాదాపు 12 లక్షల పైగా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇదిలానే కొనసాగితే మాత్రం ముంపు ప్రాంతాలు ఇప్పటికే రాత్రి మొత్తం కూడా 53 అడుగులు చేరుతుందనే ముందస్తు చర్యల్లో భాగంగా అయితే జిల్లా కలెక్టర్ అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలించారు. అంటే అర్ధరాత్రి సమయంలో రెస్క్యూ చేసి మరి వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించిన పరిస్థితి ఉంది. మరో పక్క పెరుపాక నియోజకవర్గంలో కావచ్చు, ఇటు మన పెరుపాక మనుగూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. ఏదేమైనా 53 అడుగులు చేరితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక దాటితే మాత్రం మరి ఇంకొన్ని గ్రామాలు కూడా ముంపుకు గురే ఉన్న నేపథ్యంలో అయితే అక్కడ ఉన్న అధికారులు అప్రమత్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి. కింద దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి శబరి నది కూడా పోటెత్తడంతో అయితే పూర్తిగా బ్యాక్ వాటర్ నిలవడంతో అయితే దాదాపు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన రహదారులు కూడా ప్రధాన రహదారిపై నీరు చేరడంతో అయితే రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఏదేమైనా సాయంత్రం మధ్యాహ్నం వరకు అయితే 53 అడుగులు చేరితే మాత్రం మరో కొన్ని గ్రామాలు అంటే దాదాపు 30 గ్రామాలు కూడా నీట మునిగి నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తమై వారందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలిస్తున్న పరిస్థితి ఉంది. వైశాలి, అయితే మరి మూడవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తే పరిస్థితి ఏంటి? అందుకు తగ్గట్టు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే దిశగా చర్యలు చేపడుతోందా ప్రభుత్వం? గతంలో చూసుకుంటే మాత్రం జూలై నెలలో కూడా ఈ 53 అడుగులు అంటే మూడో ప్రమాద హెచ్చరిక దాటి మరి 56 అడుగుల కొరకు ప్రవహించింది. అక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటి లేకుండా అయితే ముందు చర్యల్లో భాగంగా అయితే వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించి అదే విధంగా ఈ రోజు కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అయితే ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు రెవెన్యూ శాఖ కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా అవేర్నెస్ అంటే ప్రజల్లో కూడా ముందస్తు చర్యల్లో ముందు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి, మీ సామాన్లు కూడా భద్రపరచుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటి లేకుండా అయితే ఇక్కడ అధికారులు అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. వైశాలి, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారా ఎప్పటికప్పుడు?
ఎస్ వైశాలి. మనం ప్రస్తుతం చూసుకుంటే మాత్రం నిన్న సాయంకాలం నుంచి కూడా అక్కడ ఆర్డీఓ భద్రాచలంలో ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏవైతే ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా అవేర్నెస్ చేస్తూ వారందరూ కూడా అక్కడ ఆ రాత్రి మొత్తం కూడా వారందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం కరకట్టపై కూడా విజిటర్స్ రావద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాగులు వంకలు అంటే ప్రమాదంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరి ప్రవాహం ఇంకా కొనసాగే నేపథ్యంలో అయితే ఎవరు కూడా వాగులు వంకలు దాటొద్దు, మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. కరకట్టపై కూడా ఎవరు విజిటర్స్ రావద్దు అన్నట్టు కూడా అక్కడ భారీ గేట్లను ఏర్పాటు చేసి బందోబస్తును కూడా ఏర్పాటు చేసి కరకట్టపై కూడా ఎవరిని అనుమతించే పరిస్థితి అయితే లేదు వైశాలి. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు.